సెకండ్ ఈజ్ కరెంట్ యష్, నా బిజినెస్ పార్ట్నర్. సో నాకు ఆయన కోవిడ్ దగ్గర నుంచి అంటే అంతకు ముందు స్పాన్సర్ లాగా అట్లా తెలుసు, ఎన్జిఓకి బాగా సపోర్ట్ చేసిండు సోషల్ వర్క్ కి అంతా. దాని తర్వాత నుంచి బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసినాక నాకు ఆపర్చునిటీ ఇచ్చిండు బిజినెస్ చేసుకోవడానికి. సో యష్ సెకండ్. అంతే వీళ్ళిద్దరు మేజర్ గా, అంటే లైక్ మేజర్ అంటే ఇక నన్ను ఇన్ అండ్ అవుట్ కొంచెము అర్థం చేసుకొని సపోర్ట్ చేసారు. మిగతా వాళ్ళందరూ బిజినెస్ పార్ట్నరా? లైఫ్ పార్ట్నరా? బిజినెస్ పార్ట్నర్. ఓన్లీ బిజినెస్ పార్ట్నర్ ఫర్ నో బిజినెస్ పార్ట్నర్. ఇన్ కేస్ ఫ్యూచర్ చెప్పలేమంటావు? ఎవరు ఏందని ఎవరేమీ చెప్పలేము కదా, రాసేసుకుంటారు ఇక. ఓకే, సో ఇంకోటి అంటే ఏంగా మీపై కేవలం మేము ఈ స్థాయికి లైక్ అంటే ఇండస్ట్రీలో మీకంటే ఒక ప్రత్యేకత తీసుకురావడానికి కారణం ఆర్జీవి. వితౌట్ ఆర్జీవి సోనియా ఇస్ నథింగ్. అంత సీన్ లేదు అని చెప్పి అంటున్నారు మరి బయట జనాలు. అంత సీనే లేదు. ఆర్జీవి గారి కంటే ముందు కూడా నేను చాలా వీడియోస్ చేసిన, బతుకమ్మ వీడియోస్ చేసిన, సాంగ్ వీడియోస్ చేసిన, షార్ట్ ఫిలిమ్స్ చేసిన, అండ్ జార్జ్ రెడ్డి మూవీలో చేసిన, కథానాయకుడు చేసిన. మై ఫస్ట్ ప్రాజెక్టే నేను బాలకృష్ణ గారితో, విద్యా బాలన్ గారితో, క్రిష్ గారితో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్మాల్ అయినా సరే నేను అంత ప్రొడక్షన్ లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. పెద్ద ప్రొడక్షన్ ఎన్బికే అంటే. సో ఆర్జీవి గారితో నేను వచ్చిన అనేది అంత సీన్ ఏం లేదు. కాకపోతే ఆపర్చునిటీ, ఎవ్రీ ఆపర్చునిటీ మనల్ని ఎలివేట్ చేస్తుంది. ఇంకొంచెం ఎలివేట్ చేస్తుంది అనుకోవచ్చా ఈ ఆర్జీవి గారితో? అంటే ఇంకొంచెం అనేది కూడా నేనేం చెప్పా, ఎందుకంటే ఎంత పాజిటివ్ ఉన్నదో అంత నెగిటివ్ కూడా ఉన్నది నాకు దాంతోనే. సో నేను సార్ ఫీల్ అయినా అంటే అంత ఫీల్ గారు, నేను అట్లా ఏం అంత సీన్ పట్టించుకోరు, ఆయనకు పెద్ద ఫరగూడదు కానీ చెప్తానా, ఎంత పాజిటివ్ ఉన్నదో అంత నెగిటివ్ ఉన్నది ఆయనతోని చేసింది. కానీ నాకు పర్సనల్ గా డెఫినెట్ గా నేను చాలా నాకు ఫౌండేషన్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది ఎవరిచ్చినా రాదు కదా. ఇప్పుడు నేను ఇంకొక 20 సినిమాలు చిన్న చిన్న లాగా ఇట్లా చిన్న డైరెక్టర్స్ తోనో లేకపోతే యంగ్ డైరెక్టర్స్ తోనో అట్లా చేసింటే నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. బట్ అవుట్ రైట్ నేను ఆర్జీవి గారి దగ్గర చేసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇట్లా నువ్వు చేయగలుగుతావు ఇక అని ఫిక్స్ అయిపోయాను నేను. అప్పటిదాకా కూడా నాకు అవుతుంది అది పోయే ఎవ్రీ డే నేను చేయగలుగుతాను ఇది. అసలు నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్ గా పోయినారా ఆర్జీవి గారి దగ్గరికి, లేకపోతే భయంతో పోయినారా? భయంగా ఎందుకు వీళ్ళతోని మనకి గొడవ, ఆర్జీవి గారు అంటే తెలిసే ఉంటది, ఏమనంటే ట్వీట్లు పెడతారు కదా, ఎందుకు నువ్వు అని చెప్పి ఇప్పుడు ఎందుకులే అని అనుకున్నా. భయమా వద్దు అని చెప్దామని పోయినా, అసలు చేయను అని చెప్పి చెప్దాము, కలిసి చెప్దాం అదే అని పోయినా. ఎందుకంటే ఫోన్లలో చెప్తే ఎందుకు ఏమున్నది అని అంటున్నారు కదా, సరే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే పోయి డైరెక్ట్ గా అని అనుకున్నా. కానీ పోయిన తర్వాత నేను అడిగినా, సార్ ఇట్లా చేస్తారా మీరు, ఎట్లా చేస్తారు మీరు, ఇప్పుడు చేసేలాగా చేస్తారా ఈ మూవీ అంటే ఆయన ఇంటెన్షన్ చెప్పిండు, ఇట్లా వేద్దాం అనుకుంటున్నా అనేది. నాకు అట్లా ఆడేం అనిపించలేదు. సో నాకు మంచి ప్రాజెక్ట్ నచ్చి కాన్ఫిడెన్స్ ఏమంటారు ఆయన నమ్మి చేసిన నేను. ఇక ఇదైతే కాదు సార్ నాతోని, నువ్వు అక్కడ సెట్ లకు పోయినాక ఇది చేయాలంటే మాత్రం నాతోని కాదు. ఆర్జీవి గారికి అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్పి అందరికి తెలిసింది. సో మీరు అందులో యాక్ట్ చేసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినా లేకపోతే నెగిటివ్ ఎక్కువ వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారా? రెండు వచ్చినాయి. మంచిగా కొంచెం మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆర్టిస్ట్ అని ఒక డైరెక్ట్ గా నాకు ఆడిషన్స్ లేకుండానే డిసైడ్ అయిపోతున్నారు, ఈమెకు ఆడిషన్ అవసరం లేదు, ఆర్జీవి గారి దగ్గర నుంచి వచ్చింది, ఆర్జీవి సినిమా అవి ఉన్నాయి కొన్ని. అవి చాలా రూమర్స్ లాగా అట్లంతా తీసుకొచ్చినారు, అట్లనే సంపాదించింది అట్లనే ఇట్లనే అని మాట్లాడినరు. ఐ డోంట్ కేర్, నేను అట్లా కాదు. అంటే ఆర్జీవి గారు అంత ఈజీగా ఛాన్సెస్ ఇయ్యరు, వ్యక్తిగతంగా వాడుకున్న తర్వాతనే అవును అట్లా మాట్లాడతారు, తర్వాతనే మూవీస్ లో ఛాన్స్ ఇస్తాడు. అంటే ఈ అమ్మాయికి 2 సార్లు అవకాశం ఇచ్చిందంటే అక్కడ నుంచి ఇంకొంచెం ఎలివేషన్ ఎక్కువ అయిపోయింది, లైఫ్ ఇచ్చింది ఆర్జీవి అని చెప్పి కూడా చాలా మంది జనాలు అనుకుంటున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సింది. అంత సీన్ ఏం లేదు, ఆయనకి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కి కొంచెం నచ్చింది అని అంటే తీసుకుంటాడు. అండ్ దాని తర్వాత కూడా ఇది ఇంకొక మూవీ వచ్చింది, దాంట్లో కూడా చేద్దామని అంటే నేనే ఇట్లాంటివన్నీ కంటిన్యూ అవుతున్నాయి, ఈమెకి ఈయన తప్ప ఇంకెవరు ఆపర్చునిటీ ఇయర్ అని అనుకుంటారని చేయలేదు నేను ఆయనతోని. కాకపోతే అంత సీన్ ఏం లేదు, హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అండ్ మరి నా దగ్గర అయితే అటువంటివి జరగలేదు. అండ్ నాకు ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు ఆయన దగ్గర చేసేంత వరకు వచ్చిన రెమ్యునరేషన్ కంటే మంచిగా రెస్పెక్ట్ చేసి ఇచ్చిండు ఆయన.
ఓకే మిగతా వాళ్ళు ఇంకెట్లుంటుండే అంటే మామూలుగా పోతే చిన్న ఆర్టిస్ట్ లాగానో ఎట్లా చూసి ఎంతో కొంచెం ఇస్తాంలే అని అంటే ఎంత చెప్పండి అనేది మాట్లాడతాం కదా అట్లా ఉండే. కానీ ఆయన కరెక్ట్ గా రెస్పెక్ట్ చేసి పే చేసిండు నాకు. ఓకే, రెస్పెక్ట్ చేసి పే చేసిన. సో ఆ విషయంలో కూడా మామూలుగా అట్లా అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నాడు. నన్ను ఇప్పటికీ కూడా పోతే అందరికి మదర్ తెరిసా వచ్చింది లేకపోతే సోషల్ సర్వీస్ వచ్చింది ఇట్లా అని లైక్ ఒక ఇంటర్వ్యూలో కూడా మీ గురించి కొంచెం పాజిటివ్ చెప్పినట్టు చూస్తున్నాం. తన సోషల్ వర్క్ చూసి తనని తీసుకున్నాం అన్న వర్షం. అండ్ హీ థాట్ లైక్ నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాను, అందరితోని కనెక్ట్ అవుతాను, నన్ను చూడంగానే కనెక్ట్ అవుతారు అని నమ్మిండు ఆయన స్క్రీన్ మీద కూడా. అండ్ నాకు అది తెలుసు కదా, కొంచెం సోషల్ వర్క్ లో అంతా ఉన్నావు కదా, నువ్వు యాక్ట్ చేయగలుగుతావు అని కూడా నా మీద వదిలేసిండు ఆయన. చెప్పేటప్పుడు కూడా నాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కాదు. నువ్వు ఆమె ఎంత పెయిన్ గో త్రూ అయిందో నువ్వు అది చూపించాలి, నేను ఇటువైపు క్రైమ్ సైడ్ ఏమో నేను అది చూపించుకుంటా అట్లా అని చెప్పిండి అన్నట్టు. అంటే ప్రతి సీజన్ లా అంటే మేబీ ఇది మీరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ, అంటే అప్కమింగ్ ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నారు, సో బిగ్ బాస్కి వెళ్తున్నారు అని చెప్పి కూడా, అంటే ఇందులో కూడా ఆర్జీవి పేరు వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ప్రతి సీజన్ లో ఒకరు ఉంటారు కాబట్టి, అంటే పోయిన సీజన్ హరియానా తనతోనే, ఈ సీజన్ లో మీరు ఉండబోతున్నారు. ఆర్జీవికి సంబంధించిన ఒక గ్లామరస్ గర్ల్ బిగ్ బాస్ సీజన్ 8 లో ఉండబోతుంది అని చెప్పి కూడా మనం విన్నాం. మరి దానికి మీరేమంటారు? దానికి ఆర్జీవి గారిని ట్యాగ్ చేస్తే నాకు తెలియదు, కానీ సపోర్ట్ చేస్తే మంచిది, అంతకంటే లేదు నాకు సపోర్ట్ అయితే. కానీ ఎందుకంటే ఆయనకి ఇండైరెక్ట్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సపోర్ట్ వస్తే నాకు ప్రాబ్లం లేదు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ నేను అట్లా ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దాట్. ఎందుకంటే సార్ తోని వచ్చిన ఇప్పుడు వేరే అందరు కూడా వాళ్ళు మరి ఎట్లా అంటే నాకు తెలీదు. అండ్ ఆయన సైడ్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ కానీ ఇట్లా మూవీలో చేసిన అమ్మాయిలంతా చాలా గ్లామరస్ గా చేశారు. నేను అట్లా చేయలే, నాది కాన్సెప్ట్ ఓరియంటెడ్. అవుట్ రైట్ ఇంకా ఉన్నదానికంటే ఇంకా లో మోడ్ లో చేసిన నేను. ఇంకా మేకప్ కూడా లేకుండా ఇంకా డల్ మేకప్ వేసుకొని కూడా చేసినవి కూడా ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అండ్ లైక్ దట్ హీరోయిన్ ఆర్ దట్ మెటీరియల్ అట్లా అని కాదు. అండ్ నాకు ఆపర్చునిటీ వచ్చింది కూడా, అంటే వాళ్ళు ఎట్లా పిలిచిరో నాకు తెలియదు కానీ నాకు కాల్ వచ్చింది, బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది, ఆడిషన్స్ ఇచ్చిన. నెవర్ స్పోక్ అబౌట్ ఆర్జీవి ఇట్లా అని చెప్పేసి ఏం కాలేదు. బట్ ఎక్కడికి వెళ్ళినా అడిగే క్వశ్చన్ ఒకటైతే ఉంటుంది, మీరు ఆర్జీవి గారితో చేసిరు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏంది అంటారు. సో అదైతే మాట్లాడతారు. బట్ నేను ఆ ట్యాగ్ తోని నేను వచ్చిన అనుకోవట్లేదు. నేను సోషల్ వర్కర్ ఉన్నా, యాక్ట్రెస్ ఉన్నా, అండ్ యూనో బిజినెస్ కొంచెం అన్ని డిఫరెంట్ పర్సనాలిటీ అని అనిపించింది వాళ్ళకి. సో దే హావ్ కన్సిడర్డ్ అని అనుకున్నా. అయితే వెళ్తున్నారు అయితే సీజన్ కి బిగ్ బాస్ కి అంటే నవ్వుతున్నారంటే మేబీ ఛాన్సెస్ ఒకవేళ ఏ సపోర్ట్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉందా, లేకపోతే ఎవరైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఒకవేళ వెళ్తే? నాకు ఇప్పటివరకు అట్లా ఎవరు ఇట్లా ఇది గాడ్ ఫాదర్ లేకపోతే ఇట్లా సపోర్ట్ అట్లా లాగా లేదు. ఉంటే బాగుండని నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుంది. మనం ఏ నుంచి వచ్చిన మంతిన్ లాగా ఫార్మర్ అదే అసలు అంటే కూడా తెలియదు అన్నట్టుగా. ఇంకా సగం మందికి అసలు నేను సినిమాలు చేసినా అని కూడా కొంచెం తెలియదు నీ దేవుడు ఉన్నది. సో సపోర్ట్ అట్లా ఈ సపోర్ట్ ఆ సపోర్ట్ అని పెట్టుకొని పోయే పరిస్థితి లేదు. ఇంకా నేను అంత సీన్ లేదు నాకు. నేను ఇంకా కూడా నా సెల్ఫ్ స్ట్రెంగ్త్ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎవరైతే టీం బిల్డ్ చేసుకున్నానో వాళ్ళ సపోర్ట్ తోనే ముందుకెళ్తున్నా అడుగు కూడా. అండ్ అదే మీరు అన్నట్టు ఆర్జీవి గారు సపోర్ట్ చేస్తే అంతకంటే లేదు, నాకు సపోర్ట్ చేస్తే మంచిదే. అండ్ ఆల్సో నేను మంచి డైరెక్టర్స్ తోనే చేసినా కదా ఇప్పటి వరకు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే మంచిదే. కానీ ఐ డోంట్ నో వాళ్ళు ఎంతవరకు బిగ్ బాస్ చూస్తారో ఎంతవరకు సపోర్ట్ చేస్తారో మనకు తెలియదు కదా. సో యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ నేను ఇప్పటి వరకు మూవీస్ చేసిన దాంట్లో నన్ను అందరు కూడా మంచి చేసినావు అని మాత్రం అన్నారు. ఇప్పుడు ఎట్లుంటుందో మరి. నాకు ఇష్టమైన హీరో ఆబ్వియస్లీ చిరంజీవి గారు ఫస్ట్, అండ్ నాని గారు, అండ్ రానా గారు కూడా ఇష్టం నాకు. సూర్య వాళ్ళతో కలిసి నటించాలి. రానా గారితో ఐ డిడ్ అన్ యాంకరింగ్, నాకు యాంకరింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఒక బుక్ లాంచ్ కి. అది ఒకసారి అసలు అదొకటి ఆపర్చునిటీ. అండ్ చిరంజీవి గారితో నాని గారితో కూడా ఇట్లే యాంకరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చేసిన నేను ఒకటి. కానీ ఇంకా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ రాలేదు. ఐ విష్. ఒకవేళ వెళ్తే హౌస్ కి వెళ్తే ఎలా ఉండబోతున్నారు, ఏంటి ప్లాన్ కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకున్నారా, అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి?
అసలు కాన్సెప్ట్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎట్లుంటదని నీకు తెలుసా ఇంకెవరికైనా తెలుసా? అంటే ఉంటుంది, అంటే పోయిన సీజన్స్ మనం చూసినాం కాబట్టి అదే కొంతమందితో కలిసి ఉండాలి ఇట్లా ఇట్లా అని చెప్పి ఉంటుంది కదా కొంచెం డిస్కషన్స్, గ్యాంగ్, ఫ్రెండ్షిప్, లవ్, సో అలాంటివి అలా ఏదన్నా ప్లాన్ అంటే చేస్తున్నారా? డిఫరెంట్ పీపుల్ ని ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.